కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో నరికి చంపేశారు. మాజీ సర్పంచ్ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యర్థులు ఎవరై ఉంటారన్న దానిపై ఆరా తీస్తున్నారు. మాజీ సర్పంచ్ హత్యతో గ్రామంలో భయాందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, సునీల్, ఏదైతే కర్నూలు జిల్లాలో దారుణ హత్య అయితే చోటు చేసుకుంది. ఏదైతే పత్తికొండ మండలం హోసూరు గ్రామంలోని శ్రీనివాసులు బుధవారం అంటే ఈరోజు తెల్లవారుజామున దుండగులు గుర్తు తెలియని దుండగులు చంపేశారు. కళ్ళల్లో కారం చల్లి వేడకొండవలో దాడికి దిగారు. తీవ్ర గాయాలతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందడం జరిగింది. ఏదైతే పథకం ప్రకారమే మాటు వేసి హత్య చేసినట్లుగా సంఘటనా స్థలాలలో హత్య జరిగిన తీరును చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని మొత్తం మీద అయితే దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక్కసారిగా ఏదైతే పత్తికొండ నియోజకవర్గంలో ఈ హోసూరులో జరిగిన ఈ మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసుల హత్య ఒక రకంగా కలకలం అయితే రేపింది. మొత్తం మీద అయితే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుక ఎవరున్నారన్న దానిపైన మొత్తం మీద పోలీసులు అయితే సీరియస్ గా అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున ఈయన వెళ్ళిన ఏదైతే మహిర్భూమికి వెళ్ళిన సమయంలో మాటు వేసి చంపినట్లుగా పరిస్థితి చూస్తే అంటే అక్కడ సంఘటనా స్థలాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అయితే దీనిపైన మొత్తం మీద అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం మీద ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దానిపైన కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ మాజీ సర్పంచ్ హత్య మాత్రం ఒక రకంగా కర్నూలు జిల్లాలో కలకలం రేపిందనే చెప్పాలి. సునీల్, రైట్, థ్యాంక్ యూ హేమంత్.